హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా కిచెన్. ఈరోజు మేము కేక్ తయారు చేస్తున్నామండి. పాలు కాసుకుంటున్నాం, 1 లీటర్ పాలు. దాంట్లోకి ఈ పౌడర్ కలపాలి. ఇది కేక్ పౌడర్, క్యారమిల్ పుది మిక్సర్ అంట. ఇది కలిపేసి మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది అనేది. నాకు పాలు కాస్తున్నాక కలుపుకోవాలని చెప్పా కదండి. ఈ బాక్స్ ఓపెన్ చేశాను. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ పాలలో కలిపే పౌడర్ వచ్చింది. దాని మీద ఈ లిక్విడ్ క్రీమ్ ఇది కూడా వేయాలి. అది కూడా చూపిస్తాను మీకు ఎలాగ ఏంటి అనేది. పౌడర్ కలిపామండి. పాలు పోసి చూడండి ఎలా వచ్చింది కలరు. కాసు కొంచెం లైట్గా ఉండగట్టింది. ఇది తిప్పుకోవాలి. ఇంకా పాలు కాగినాయి. ఆ పాలల్లో ఇప్పుడు అది లిక్విడ్ పాలలో లైట్ కలిపాం కదా, అది దీన్ని యాడ్ చేస్తున్నాము. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టుకోకుండా. దాంట్లో ఆల్రెడీ కొంచెం క్రీమ్ ఉంది కాబట్టి మళ్ళీ పాలు పోసి మేము ఇది చేసుకుంటున్నాం, కలుపుకుంటున్నాం. స్మెల్ మాత్రం గులాబ్ జామున్ పౌడర్ స్మెల్ ఎలా వస్తుంది అలా వస్తుందండి. ఫ్రెండ్స్, ఇందాక మనం కుక్ చేసుకోవాలన్నాం కదా, ఒక 5 నిమిషాలు కుక్ చేసాం పాలలో. ఆ లిక్విడ్ ఇందాక ప్యాకెట్ చూపించా కదా, ఆ వాటర్ లిక్విడ్ ఇది. అన్ని బౌల్స్కి వేసాము చూడండి. ఇది మన ప్యాకింగ్లో వచ్చింది. చిన్న చిన్న బౌల్స్లో 3 వేసుకున్నాము. ఇది ఒక బౌల్ వేసాము. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం తిప్పుకొని బౌల్స్లో పోసుకుంటాం. దీంట్లో పోసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది గడ్డగట్టిద్ది. గడ్డగట్టినాక మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్ని పీసెస్గా కోసుకొని తినచ్చు. అది కూడా చూపిస్తానండి మీకు. చిన్న చిన్న కప్పులో కూడా యాడ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ మనం డీమార్ట్లో కొన్నామండి. క్యారమిల్ పుది మిక్సర్. ఇంకోటి ఐస్ క్రీమ్ ఉంది, అది ఇంకో రోజు చేసి చూపిస్తాం.